పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నాకు అత్త లేదు కానీ అత్త కంటే ఎక్కువ పోరుందండి ఆమెతో. నాకు ప్రతి విషయంలో అన్ని రకాలుగా సాధిస్తుంది. గర్వంగా చూసుకున్నాడు మా అత్తయ్య లేనందువల్ల, కానీ ఆమె నా మెడ మీదకి వచ్చి కూర్చుంటుందండి ప్రతిసారి. పుట్టిల్లు నేనే ఫస్ట్, నేనే ముందు వచ్చాను, నువ్వే తర్వాత వచ్చావని అన్ని రకాలుగా సాధిస్తుందండి. కదమ్మా, ఎటువంటి సమస్యల వల్ల అమ్మాయికి 1 year లోనే విడాకులు అయిందమ్మా? హస్బెండ్ సతాయించేది, అందుకే వాళ్ళ పోరు పడలేక ఆమెను ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారండి. ఆమెకు బ్రష్ పేస్ట్ పెట్టియడం నుంచి ఆమెకు నైట్ పడుకుంటే బ్లాంకెట్ పడుకునే వరకు ఆమె పర్సనల్ గా చేస్తాను. చేయవలసినటువంటి అవసరం లేదు. ఆ మాత్రం మీ భర్తకు అర్థం కాదమ్మా? అన్నయ్యతోని సెంటిమెంట్ నాటకం ఆడి నన్ను కొట్టిపిస్తుంది సార్. శ్రవంతి, ఏంటి ఫోన్ చేసావు? ఎప్పుడు చేయాలి? అన్నయ్య ఏమైనా పని ఉందా? నాకు బిస్కెట్ వేసుకున్నావు. నువ్వు చేస్తుంది తప్ప లేదా నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అనేసరి నీకేమైనా అర్థం అవుతుందా? ఏమైంది నీకు? పిచ్చిగా మాట్లాడుతున్నావు, తప్పు తప్పు ఉప్పు అని. నాకు అసలు ఏం మనసులు పెట్టక నేను అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ కి ఒక్కసారి మాట్లాడదామని నేను చేశాను. వాళ్ళెవరు మన గురించి మాట్లాడడానికి? ఇది మన సంసారం, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? తను మంచి నేర్పిస్తే నేను నేర్చుకునే పొజిషన్ లో తప్పే లేను. ఉందమ్మా? తనకు ఎలాగో పిచ్చి పెట్టి మాట్లాడుతుంది. అసలు ఏ సమస్య లేకుండా అక్కడ మీ దాకా వచ్చింది. కనీసం మీరైనా తన కౌన్సిలింగ్ ఇవ్వండి. నువ్వు ఏలికేస్తే కాలికేస్తున్నావు తల్లి, కాలికేస్తే ఏలికేస్తున్నావు. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండడం తప్పంటారా? అనూస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే మేడం. సుప్రియ అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేశారండి. సుప్రియ. సుప్రియ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఈ రిలేషన్స్ ఎప్పటికీ విడదీయరాని బంధం ఏదన్నా ఉందంటే బ్లడ్ రిలేషన్. వన్స్ ఒకసారి పెళ్లిళ్ళు జరిగిపోయాక ఎవరి జీవితాలు వాళ్ళకు అంతే వచ్చాక కదా మేడం. ఇక్కడ కాస్త ప్రయారిటీస్ Yeah. మారుతాయి. బంధం తగ్గుతుందని నేను చెప్పట్లేదు, లేదు. బట్ ప్రయారిటీస్ అనేవి మారుతూ ఉంటాయి. అవును. సిచ్యువేషన్ తగినట్టుగా మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడే అవును. కదండి ముందుకు వెళ్తాం. కరెక్ట్. అంటే అలా చేసుకోలేక కన్ఫ్యూజ్ అయ్యి ఎటు బ్యాలెన్స్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు మన దాకా వచ్చారండి. ఒక సుప్రియ ఒక ఫ్యామిలీ. ఓకే మేడం. సో సుప్రియ అనే అమ్మాయి మనకి మెయిల్ చేశారండి. మేడం పూర్తి డీటెయిల్స్ తనే మాట్లాడతానండి. తప్పకుండా సార్ సుప్రియ కాల్ చేయండి. మాట్లాడండి. హలో, నేను అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు జయ, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడతారా? మాట్లాడతాను మేడం. అదే, నమస్తే సార్. నమస్తే అమ్మా. మీరు ఏం చేస్తూ ఉంటారమ్మా? మీ సమస్య ఏంటి? సార్ నా పేరు సుప్రియ అండి. రైట్. మా హస్బెండ్ పేరు అరవింద్. అరవింద్ గారు. మా పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుందండి. 4 years. 4 years. అతను ఏం అవునండి. చేస్తుంటాడమ్మా? ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. 2 సంవత్సరాల పాప ఉందండి నాకు. ఓ, మా అత్తయ్య గారు చనిపోయారు. మా మామయ్య గారు టీవీ పేషెంట్ అండి, రిటైర్డ్ ఎంప్లాయ్. ఓహోహో. అంటే మీ పెళ్లికి ముందే చనిపోయారమ్మా అత్తయ్య, లేదంటే పెళ్లి తర్వాత పెళ్లికి ముందే చనిపోయారండి. చనిపోయారు? అరవింద్ కి అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మా? అండి ఒక చెల్లెలు ఉందండి. సమస్య అంతా చెల్లె గురించేనండి. అవునా? అంటే చెల్లె గురించి తప్పు చెప్పడం అని కాదు కదండి. నాకు అత్త లేదు కానీ అత్త కంటే ఎక్కువ పోరుందండి ఆమెతో. నాకు చెల్లెలంటే ఎవరికైనా రక్త సంబంధమే, ప్రేమనే, ఇష్టమే ఉంటది. ఆయన చూపించే ప్రేమ మూర్ఖత్వంగా ఉంటుంది, అది నాకు బ్యాడ్ చేస్తుంది. గర్వంగా చూసుకున్నాడు మా అత్తయ్య లేనందువల్ల, కానీ ఆమె నా మెడ మీదకి వచ్చి కూర్చుంటుందండి ప్రతిసారి. ప్రతి విషయంలో నన్ను చాలా బాధిస్తుందండి నిజంగా. తనకి పెళ్ళయిందమ్మా? ఎంత వయసున్న పిల్ల? ఆమెకు పెళ్ళైందండి. ఆమెకి 26 సంవత్సరాలు. 1 సంవత్సరం ఉన్నదండి వాళ్ళ అత్తగారింట్లో, డైవర్స్ తీసుకొని వచ్చేసిందండి. ఓ, డైవర్స్ అక్కడ అయిపోయింది. కూడా అవునండి. ప్రెసెంట్ మా ఇంట్లోనే ఉంటుంది, ప్రతి విషయంలో డామినేట్ చేస్తుంది. కాదమ్మా, అమ్మాయి విడాకులు అవటానికి అంత త్వరగా విడాకులు అవటానికి కారణం ఏంటమ్మా? అసలు ఎవరిని అర్థం చేసుకోదండి. ఆ అమ్మాయి చెప్పిందే వినాలి. నా పుట్టిల్లు నేనే ఫస్ట్, నేనే ముందు వచ్చాను, నువ్వే తర్వాత వచ్చావని అన్ని రకాలుగా సాధిస్తుందండి. అసలు నిజం చెప్పాలంటే నాకు అత్త లేదు, అత్త కంటే ఎక్కువ పోరండి ఈమెది. అక్కడ అత్తగారింట్లో కూడా ఇప్పుడు కూడా అదే అతను సమస్య. సతాయించేది, హస్బెండ్ సతాయించేది. అందుకే వాళ్ళు గయ్యాలి గంపండి ఒక్క విషయంలో చెప్పాలంటే. అదే అందుకే ఆమె పోరు పడలేక ఆమెను ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారండి.
కనీసం ఆ అమ్మాయి తన పర్సనల్ లైఫ్ కూడా పాడైపోయింది అని కూడా అనుకోవట్లేదండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నన్ను సాధిస్తుందండి. ఏంటమ్మా దీని అంతటి కారణం ఏంటి? ముందుగా చెప్పాలంటే ఫస్ట్ ఆమెను గారాబం ఎక్కువ చేశాడండి మా హస్బెండ్. మా హస్బెండ్ చాలా మంచివాడు మేడం. తన మీద నాకు ఏ కంప్లైంట్ లేదు. ఓకే. తన ఉన్న సిచ్యుయేషన్ ఏంటి అని అంటే ఇటు భార్య అటు చెల్లె. నేను తనకి చాలా రకాలుగా చెప్పి చూసాను, కానీ ఆయన చెల్లెని కదా, అమ్మ లేదు కదా, మనమే కదా ఉన్నది, నువ్వు అడ్జస్ట్ అయిపో అని అంటాడు. ఆమె వల్ల నన్ను చాలా సార్లు కొట్టాడు మేడం. అయ్యో, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. అప్పుడు ఎలా ఉండేవారమ్మా ఈ అమ్మాయి రాకముందు మీరు మీ హస్బెండ్? ఈ అమ్మాయి రాకముందు చాలా బాగున్నాము. ఈ అమ్మాయికి పెళ్లి కాకముందు కూడా ఆ అమ్మాయి బాగానే ఉంటుంది కదా, పెళ్ళైన తర్వాత వెళ్తుంది, సెట్ అవుతుంది అని అనుకున్నానండి. బాగా అంటే బాగా సాధిస్తుంది సార్, నేను చెప్పుకోలేకపోతున్నాను సార్. No, we understand అమ్మా, we understand your pain and we appreciate whatever is happening with you. అది మాకు అర్థం అవుతుంది. కొన్ని పూర్వాపరాలు మనం తెలుసుకోవాలమ్మా, ఎందుకంటే లోపం మీ సైడ్ ఏమన్నా ఉందా అనేది కూడా విశ్లేషించవలసిన బాధ్యత. ఎందుకంటే ఇద్దరు ఒకే వయసు ఉండేటటువంటి ఆడపిల్లలు, మీ ఇద్దరు 26-28 ఆల్మోస్ట్. మీ ఇద్దరి మధ్యన అలా అత్తగారు కోడల్లాగా మీ ఇద్దరి మధ్యన రైవలరీ రావడం అనేది దురదృష్టకరం. ఎప్పుడైనా కూడా మీ హస్బెండ్ గారు మీ ఇద్దరి మధ్యన ప్రైవేట్గా ఉన్నటువంటి సమయంలో, అవును మా చెల్లెలి యొక్క బుద్ధి అలాంటిదే, ఆ అమ్మాయి చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టి కొద్ది సర్దుకుపో అనే విధంగా వాళ్ళ చెల్లి యొక్క తప్పుని ఎప్పుడన్నా నీ ఎదుర్కొంటే అంగీకరించారా? అలాగే చెప్పాడు సార్. అలా చెప్పడం వల్లనే ఆమె ఇంకా ఎక్కువ చేస్తుంది సార్. ఈ విషయం కనీసం అమ్మాయికి తెలియకుండా బాగుండేది, కానీ అన్నయ్యనే నాకు సపోర్ట్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఆమె నెత్తినెక్కి కూర్చుంటుందండి ప్రతి విషయంలో అండి. ఇప్పుడు మీరు అడిగారు సార్, ఇద్దరు ఒకటే ఏజ్ కదా, మరి ఎవరిది తప్పు నాకు తెలియాలి అని అంటే మీరు ఏంటి అన్నారు కదా సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఇంట్లో పనంతా నేనే చేస్తాను సార్. ఆమెకు బ్రష్ కు పేస్ట్ పెట్టియడం నుంచి ఆమెకు నైట్ పడుకుంటే బ్లాంకెట్ పడుకునే వరకు ఆమె పర్సనల్ గా చేస్తాను. ఇంట్లో వంట పని అయినా, బట్టలు తుక్కడమైనా, గిన్నెలు తోమడమైనా ప్రతి పని నేనే చేస్తాను. మా మామయ్య గారు పేషెంట్ కదా, తనని చూసుకోవాలి, మా హస్బెండ్ ని చూసుకోవాలి. ఇవన్నిటికీ నాకు ఏం బాధ లేదండి, నేను ఇది బాధ్యతగా భావిస్తాను. ఒక్కొక్కసారి లేట్ గా లేస్తుంది సార్. లేట్ గా లేచి ఆమె టిఫిన్ చేయకుండా బాక్స్ కూడా, లంచ్ బాక్స్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోతుంది సార్. ఏంటమ్మా ఆఫీస్ జాబ్ చేస్తుందా తను? అవును మేడం, తను నర్సింగ్ గా చేస్తుంది. ఓకే. ఆఫీస్ కి వెళ్ళి తీసుకోకుండా మళ్ళీ వచ్చిన తర్వాత అన్నయ్య చూడు వదిన ఎట్లా చేస్తుంది, నాకు టిఫిన్ కూడా పెట్టలేదు, పొద్దున టిఫిన్ కూడా చేయకుండా, నాకు లంచ్ బాక్స్ కూడా పెట్టకుండా నన్ను ఏం పట్టించుకుంటలేదు. ఆవిడే నర్స్ అమ్మా, ఇక్కడ నువ్వు ఆవిడకి సేవలు చేస్తే ఆవిడ వెళ్ళి పేషెంట్లకు సేవ చేస్తుందా? టూత్ బ్రష్ మీద పేస్ట్ పెట్టుకోలేదు ఆవిడ? నా భర్త ఒకటే మాట చెప్తాడు సార్, అమ్మ లేదు కదా, మనమే చూసుకోవాలి, తనకు ఇప్పుడు ఎక్కడ ఫ్యామిలీ లేదు. ఈ అమ్మాయి మొండితనం వల్ల, పిచ్చితనం వల్ల జీవితాన్ని పాడు చేసుకుని పరువు రోడ్డుకి వేస్తుంది అనేది ఎవరు కూడా అనట్లేదా? వీళ్ళెవరుని ఎవరు అనట్లేదు సార్. ఆమె పర్సనల్ లైఫ్ మీద కూడా టెన్షన్ లేదు సార్. భార్య అంటే ఎలా ఉండాలి అనేటటువంటి విధంగా నువ్వు ఉన్నావు, భర్త అంటే ఎలా ఉండాలనే విధంగా అతను ఉన్నాడు. ఈ రోజు ఈ అమ్మాయి మధ్యలో దూరి మీ ఇద్దరి మధ్యన చివాట్లు పెడుతుంది, గొడవలు పెడుతుంది అనేది ఆ మాత్రం ఇంగితం మీ ఆయనకి తెలియదమ్మా? ఏ చెల్లి నీ పని నువ్వు చూసుకో అని అంటున్నాడా? లేదంటే ఆ అమ్మాయి అక్కడ డైవర్స్ తీసుకుని ఇక్కడికి వచ్చి బాధపడుతుంది కాబట్టి ఆ అమ్మాయిని ఇంకా కాస్త పేషెంట్ గా చూడాలని అనుకుంటున్నాడా? ఆయనకు కూడా తెలుసు సార్, ఈ అమ్మాయి కొంచెం మొండిది, ఇది చెప్పిన మాట వినదు, తనకు కావాల్సిందే కావాలంటుంది, తన మనస్తత్వం తెలుసు సార్. నాకు కూడా చెల్లి లాంటిదే సార్. నేను ఇప్పుడు మీకు చెప్పడం కూడా ఏదో తన మీద నేను షికాయత్ చెప్పాలి, తనేదో చెడిపోవాలని చెప్పట్లేదు సార్. నేను కోరుకునేది ఒకటే సార్, ఆమె నా జీవితంలో డిస్టర్బ్ చేయొద్దు. తను మా ఇంట్లో ఉన్నా పర్వాలేదు సార్, కాకపోతే తను మంచిగా కలిసి ఉండాలి. నాకు కూడా ఒక చెల్లి లాంటిదే సార్, తను నాతో కలిసి ఉండాలి, మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. నేను చేసే పనిలో ఆమె సహాయం చేయాలని కూడా నేను అనుకోవట్లేదు. చిన్న మాట సార్, సినిమాకి వెళ్తే నాకు ప్రైవసీ లేదు, మాతో వస్తా అంటుంది. గుడికి వెళ్తానంటే ప్రైవసీ లేదు. నాకు 2000 రూపాయల డ్రెస్ కొనుక్కుంటే ఆమెకు నాకు 2500 కావాలంటది. 2500 డ్రెస్ ఆమెకు నచ్చినా నచ్చకపోయినా కాస్ట్ చూస్తారు సార్. ఈమె కంటే నాకు ఎక్కువ ఉండాలి, వదిన కంటే నాకు ఎక్కువ ఉండాలి, ఈ అమ్మాయి పై చేయి ఉండాలి అన్నయ్య కళ్ళల్లో. సార్ ప్రతి విషయం సినిమాకి వెళ్ళినా కూడా అంతే సార్. ఈ సినిమా వెళ్ళాలి, ఆ సినిమా వెళ్ళాలని, ఏ సినిమా వెళ్దామని నా హస్బెండ్ నన్ను అడిగినా కూడా నేను ఏదైతే అడుగుతానో దానికి అపోజిట్ గా అడుగుతుంది సార్. ఇంకా ఇలా కూడా చెప్తుంది సార్, నా హస్బెండ్ తో ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి ఇలా చెప్తుంది సార్. నేను ఉద్యోగానికి వెళ్తే నా పాపని ఎవరు చూస్తారు, మా మామయ్యని ఎవరు చూస్తారు? బిజినెస్ అమ్మా, తను చదువుకుంది, తను ఒక నర్స్ కింద పని చేసుకుంటుంది, నువ్వు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటున్నావు, తప్పే ఉంది. అది బాక్స్ తీసుకెళ్లకుండా, కావాలని తీసుకెళ్లకుండా, తను తప్పు చేసి తను లేవకుండా, తను లేట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అన్న నాకు
వదిన బాక్స్ కూడా పెట్టలేదు, టిఫిన్ కూడా పెట్టలేదు, నేను అంత భారం అయిపోయినా మీకు అని చెప్పేసి అన్నయ్యతోని సెంటిమెంట్ గా నాటకం ఆడి నన్ను కొట్టిపిస్తుంది సార్. చాలా సార్లు ఇలా ఇక్కడ చేసింది. చెల్లి వైపు వేలెత్తి చూపెట్టాలా లేదంటే అన్నయ్య వైపు నీ భర్త వైపు వేలెత్తి చూపెట్టాలమ్మా? ఏమ్మా ఇతనికి కామన్ సెన్స్ లేదా? మీరిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, ఒక ఆడపిల్లని కన్నారు. భార్యకి ఇచ్చేటటువంటి స్థానం చెల్లెలు వెనక్కి రావడంతో రివర్స్ యూటర్న్ తిరిగి చెల్లి వెనక్కి వస్తే భార్య స్థానం పోయినట్టేనమ్మా. ఇతని ఇంగితం ఏమైంది, ఇతని చదువు ఏమైంది, ఇతని సంధి ఏమైంది? ఎంతసేపు తన ఆడబడుచుని అనుకుంటుంది కానీ వీళ్ళ హస్బెండ్ చేసేది. ఇప్పుడు ఒకటి సింపుల్ పాయింట్ అమ్మా, ఈ రోజు నువ్వు గట్టిగా అంటే కనుక ఆడపిల్లకి తప్ప లేదంటే చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవటం అన్న. తల్లి లేదు, తల్లి చిన్న వయసులో చనిపోయింది. ఇద్దరు మగాళ్ళు, మంచం పట్టినటువంటి ఒక తండ్రి బాధ్యత ఎవరిదమ్మా? తండ్రి బాధ్యత అయినా, అన్నయ్య బాధ్యత అయినా, ఒక మగాడు బాధ్యత అయినటువంటి అమ్మాయిని లైన్లో పెట్టవలసినటువంటి ఆలోచన అతనికి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, చెల్లింతే అని చెప్పి 3 సంవత్సరాల పాటు ప్రేమించినటువంటి ఒక భార్య కాకుండా పోయింది. ఆ అమ్మాయిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుంటే ఎంత బాగుండేది. వీళ్ళు ఏదైతే పెళ్లికి ముందు తప్పు చేశారో పెళ్లి తర్వాత ఆ అమ్మాయి విడాకులు తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత అదే తప్పు కంటిన్యూ అవుతుంది. రేపొద్దున మళ్ళీ ఇదే తత్వంతో మళ్ళీ పెళ్లి చేస్తాడు, ఇంకోటి బక్కర అవుతాడు. సో మీ భర్తను కూడా ఇక్కడ మాట్లాడాలమ్మా. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఆ అమ్మాయితో మాట్లాడమని చేసావా ఈరోజు ఈమెయిల్, లేదంటే మీ ఆయనతో మాట్లాడమని చేసావా మాకైతే తెలియదు. కానీ ఇక్కడ ఖచ్చితంగా లిస్ట్ ఆఫ్ పీపుల్ హూ షుడ్ బీ ట్రైన్డ్. ఎలాగ ఈ అమ్మాయిని పెంచాలి, ఎలా ఈ అమ్మాయిని చూసుకోవాలి, లేదంటే ఈ అమ్మాయి ఒక ఉపద్రవం, కొంపలు ముంచేటటువంటి ఒక ఉపద్రవం మీ కొంపను ముంచుతుంది, రేపొద్దున మళ్ళీ వెళ్ళి ఇంకో కొంపను ముంచుతుంది, అక్కడ కూడా విడాకులు అవుతుంది. తప్పుగా అనుకోకండి. ఈ మనస్తత్వం అనేది చాలా డేంజర్. ఆ మనస్తత్వాన్ని లైన్లో పెట్టవలసినటువంటి బాధ్యత మీ భర్త మీద ఉంది. దానికి ప్రధానంగా అమ్మో నాయనో అని మీ ఆయన భయపడటం ఆగితే అప్పుడు ఈ అమ్మాయిని సెట్ చేసుకోవచ్చు. మీ ఆయనది కూడా ఈక్వల్గా తప్పు ఉందని చెప్పడం నా ఉద్దేశం అమ్మ. తను ఇటు భార్యని చెప్పలేక, అటు చెల్లెని బుజ్జగించలేక, నువ్వు ప్రతిదానికి సర్దుకుని వెళ్ళిపోతున్నావు. మీ ఆయన రెచ్చిపోతున్నాడు. ఏమే ఇలా మాట్లాడతావు? వయసులో పెద్దనైనటువంటి వదినతో ఇదేనా మాట్లాడేది? నీకు అక్కడ తప్పు చేసి వచ్చి ఇక్కడ పెంట పెడుతున్నావు అని చెప్పి ఆ అమ్మాయికి ఒక మాట చెప్పకుండా నిన్ను కొట్టేవాడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు అని అంటావా? అతనేం కన్ఫ్యూజ్ అవ్వట్లేదమ్మా, చాలా క్లారిటీతో వచ్చింది. మన ఆడపిల్ల మన దగ్గరే ఉంటుంది, ఈ ఆడపిల్ల మాత్రం బయట ఆడపిల్ల. అయ్యో రామా, నీ స్థానాన్ని నువ్వు బలపరుచుకో. నువ్వు బ్రష్ల మీద టూత్ పేస్ట్లు పెట్టక్కర్లేదు, టిఫిన్ బాక్స్ లో ప్యాకింగ్లు చేయక్కర్లేదు. ఫోన్ కు ఛార్జింగ్ కూడా నేనే పెట్టాలి సార్. అది గోల చేస్తుంది. నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, నీకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని ఆనవాయితీలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. దయచేసి వ్యక్తిత్వాన్ని చంపేసుకుని అలా నీచంగా కిందకి దిగిపోకండి అమ్మా. ఫస్ట్ డే నుంచి నువ్వు అలా మాట్లాడుంటే కనుక ఈరోజు సబ్జెక్ట్ ఇంకో విధంగా ఉండేది. అది ఇక్కడ దాకా వచ్చేదానివే కాదు. మీ ఆయన ప్యాంపర్ చేస్తున్నాడు కదా, నువ్వు ప్యాంపర్ చేసావు. నీ కూతురికి ఇచ్చే టైం కంటే ఈ అమ్మాయికి ఎక్కువ టైం ఇస్తున్నావు నువ్వు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళాక మీ ఆయనతో గొడవ పెట్టుకోమని నా ఉద్దేశం కాదు. ఇక్కడ నీ తప్పు ఉంది, మీ ఆయన తప్పు కూడా ఉంది. ఉద్యోగం చేయమని చెప్పడమే కాకుండా పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురమ్మని చెప్పేసి కూడా చాలా గొడవ చేస్తుంది సార్. టీ తాగుతూ ఒక మాట చెప్పాను, శ్రవంతి మంచిగా పెళ్లి చేసుకొని నువ్వు కూడా హ్యాపీగా లైఫ్ ఉండొచ్చు కదా, మంచి ఉద్దేశంగా మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పారు. అవును మేడం. అలా చెప్తే దాన్ని నువ్వెవతివి, నువ్వు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పడానికి నువ్వేందా నాకు చెప్పేది, ఇన్ని రకాలుగా నువ్వు నీకు అసలు ఎంత మాట్లాడడానికి నీకు నోరెట్లు వచ్చింది అని సార్ నాన్న బూతులు తిట్టింది సార్. నాకు ఏ రకంగా చెప్పాలో కూడా నేను చెప్పలేకపోతున్నాను సార్ ఇంట్లో ఫోన్ లో. అమ్మాయికి బూతులు ఒకటే వచ్చేమో, ఏం నర్సింగ్ చేసిందో ఏం నర్సో నాకు అర్థం కావట్లేదు. సర్వీస్ చేస్తా ఉందో. అసలు సున్నితమైన స్వభావం ఉండాలి, ఒక మంచి మనసు ఉండాలి, అర్థం లాంటి మనసు ఉండాలి, కొండంత ఓపిక ఓర్పు ఉండాలి. ఏ క్వాలిటీ లేదా అమ్మాయిలో. ఆ అమ్మాయి ఏం జాబ్ చేస్తుందో, ఎలాంటి పేషెంట్లను తీసుకెళ్లి హింస పెడుతుందో అక్కడ హాస్పిటల్లో, ధనం అమ్మ అమ్మాయికి. సరే ఇవన్నీ కాదమ్మా, ఈరోజు మేము ప్రత్యేకంగా మీ ఆయనతో మాట్లాడి మీ ఆయన ద్వారా ఆ అమ్మాయిని కంట్రోల్ చేయాలా, లేదంటే డైరెక్ట్ గా ఆవిడకేనా మాట్లాడాలి? అమ్మో, ఇప్పుడు గయ్యల గంప బ్రహ్మరాక్షస్ అవుతుందేమో మేము మాట్లాడాక. ఆ అమ్మాయి ఎక్కడుందమ్మా ప్రస్తుతం? హాస్పిటల్లో ఉంది సార్. కల్పమ్మా, ఫోన్ కలిపి ఒక 2 నిమిషాలు తల్లి. ఒకటి, మామూలుగా మీరిద్దరూ ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకుంటే అసలు మాకు కూడా అర్థం కావాలి కదా, మేము ఉన్నాము అని చెప్పగానే అమ్మాయి పాలిష్డ్గా మాట్లాడుతుందేమో కదా. అలా కాకుండానే ఆ అమ్మాయి స్వరూపం, నిజ స్వరూపం తెలియాలంటే మామూలుగా క్యాజువల్గా నువ్వు మాట్లాడు. తర్వాత నాకు ఈ పద్ధతులు నచ్చట్లేదు, నేను భరించలేకపోతున్నాను, నాకేదో ఒక తేలాలి అనే ఉద్దేశంతో ఒక సలహా గురించి ఇలా అందమైన జీవితానికి ఫోన్ చేశాను. ఒకసారి ఆ సార్ వాళ్ళు నాతో మాట్లాడుతూ ఒకసారి నీకు కూడా ఫోన్ కలపమన్నారు శ్రవంతి. ఒక 2 నిమిషాలు మాట్లాడాను రిక్వెస్టింగ్గా, అప్పుడు చెప్పమ్మా. कॉल को होल्ड पे रखा है, कृपया लाइन पर बने रहें। హలో శ్రవంతి, ఏంటి ఫోన్ చేసావు? ఎప్పుడు చేయండి? నీకు ఇష్టమైన కూర చేసిన, ములక్కడ సాంబార్ చేసిన, తిన్నావా? అబ్బో చాలా చేసావు నా కోసం, తినాలే. ఏంటి ఫోన్ చేసావు చెప్పు. నచ్చిందా నీకు? సర్లే, ఏంటి అన్నయ్యతో ఏమైనా పని ఉందా? నాకు బిస్కెట్ వేసుకున్నావు.
ఊహు. ఒక మాట చెప్పాలని చేశాను. నువ్వు ఇంట్లో ఎట్లయినా టైం ఇయ్యవు కదా. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో మీ అన్నయ్య నలుగుతున్నాడు. నేను నీకు చాలా ఎందుకు? అన్నయ్యకి ఏమైంది? అన్నయ్య చాలా బాగున్నాడుగా. అన్నయ్య బాగున్నాడని నీకు అనిపిస్తుంది, నాకు అర్థమవుతుంది. ఒక్కసారైనా నువ్వు కనీసం అన్నయ్య గురించి ఆలోచించినా? నువ్వు చేస్తుంది తప్ప లేదా నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అనేసి నీకేమైనా అర్థమవుతుందా? ఏమైంది నీకు? ఈ రోజు పిచ్చి మాట్లాడుతున్నావు, తప్పు తప్పు ఒప్పు అని. ఇప్పుడు అన్నయ్య సైలెంట్ గా ఉన్నాడంటే దాని అర్థము సంతోషంగా ఉన్నాడని కాదు శ్రవంతి. నీకు మా అనిపిస్తుంది అన్నయ్య శ్రవంతి, బాధంతా నీ వల్లే. అసలు నేను ఎంత సఫర్ అవుతున్నానని నీకైనా తెలుసు. సరే నువ్వు అది చెప్పకపోయినా పర్లేదు. మంచిగా ఉందాం శ్రవంతి, మంచిగా ఉండు శ్రవంతి ప్లీజ్. మంచిగా ఉండకుండా ఎలా ఉంటున్నాము? ఏం మాట్లాడుతున్నావు ఈ టైంలో ఫోన్ చేసి? నాకు అసలు ఏం మనసులు పట్టక నేను అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ కి సార్ వాళ్ళు చెప్తుంటారు, అందరికి సలహాలు చెప్తారు, అందరి భవిష్యత్తు బాగుంది. నేను చూశాను, చాలా సార్లు చూశాను, రివ్యూస్ చూశాను, అన్ని రకాలుగా బాగుంది. ఒక్కసారి మాట్లాడదామని నేను చేశాను. వాళ్ళెవరు మన గురించి మాట్లాడడానికి? ఇది మన సంసారం, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? అది కాదు పాయింట్. శ్రవంతి, ఒక్కసారి నువ్వు మాట్లాడితే నీకు అర్థం అవుతుంది. ఒక్కసారి నువ్వు మాట్లాడంతే. అసలు ఇవన్నీ నువ్వు ఎలా చేస్తున్నావు? అసలు నీకు ఎవరు చెప్పారు ఇలా చేయమని? అలా చేయమని తనకి ఎవరో అంటే ఇప్పుడు చెప్పారు కదా. ఒకటమ్మా, ఎవరు శ్రవంతి, 1 minute అమ్మా, నువ్వు నర్సువి, నేను డాక్టర్ని. సో కాస్త మన ఇద్దరం ఒక లెవెల్లో మాట్లాడుకోవచ్చు మనం. ఓకే, మన ఇద్దరం మెడికల్ ప్రొఫెషనల్, మన అందరి మీద ఒక బాధ్యత ఉంటుంది. అందులో ప్రధానంగా ఉండవలసింది ఓపిక, ఓర్పు, సహనం అనేటటువంటిది. నీకు ఆ సహనం ఉంది. ఒక 2 నిమిషాలు ఒక సహనంతో నేను చెప్పేటటువంటి 2 మంచి మాటలు వింటామనే ఉద్దేశంతో ఈ స్వేచ్ఛను తీసుకుని నిన్ను మేము బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆ అమ్మాయిని మాట్లాడమని చెప్పామమ్మా. తప్పైతే క్షమించు. ఒక్క చిన్న మాట అమ్మా, ఒక 5 నిమిషాలు మాట్లాడావు తల్లి. వదిన అనే మాట అనలేదేంటమ్మా? ఆవిడ మీ వదిన కాదా? అమ్మాయి 20 సార్లు శ్రవంతి ప్రేమ ఉన్నట్టా? నో అలా అనట్లేదు. జస్ట్ ఒక క్యాజువల్ డౌట్ నేను అడిగానమ్మా. అంటేనే ప్రేమ ఉన్నట్ట, లేకపోతే ప్రేమ కాదు. అట్లీస్ట్ వదిన అనాలి, లేదంటే సుప్రియ అనాలి. ఆ అమ్మాయి కష్టపడి ఒక 2 కూరలు చేసి రుచిగా ఉందా అని అడిగింది. అదేదో బూతుమాటలాగా అది తీసి పక్కన పెట్టు, నాకు బిస్కెట్ వేస్తున్నావు. ఇప్పుడు ఫోన్ చేయని ఆవిడ ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంది No, no, అంటే madam. అడుగుతున్నాను. అమ్మ నోనో, నేను ఒక్క ప్రశ్న నేను అడుగుతాను. ఆవిడ ఎవరమ్మా నీకు? వదిన అవుతుంది. అంటే తల్లి తర్వాత తల్లి కదా. కాదండి, నాకు అర్థం అవ్వలేదు. తనకి ఏం సమస్య ఉందని అసలు మీ దాకా వచ్చింది నాకు అర్థం అవ్వట్లేదు. అమ్మ ఏమీ లేకుండా అయితే మా దగ్గర వచ్చి ఉండదు కదమ్మా. అసలు ఇప్పుడు నన్ను మా అన్నయ్య ఒక రాణి లాగా చూసుకుంటున్నాడు. ఓ, అన్నయ్య చూసుకునేవాడు. బయటికి ఇప్పుడు వెళ్ళట్లేదు, మనం హ్యాపీగా ఇంట్లో ఉంటుంది. నేను కష్టపడుతున్నా, మా అన్నయ్య కష్టపడుతున్నాడు. తను హ్యాపీగానే ఉంటుంది కదా. ఏ సమస్య ఉందని నీ దాకా వచ్చింది? నీ గురించి ఏమీ వ్యతిరేకంగా చెప్పలేదు ఆ అమ్మాయి ఒకే ఒక మాట అంది. ఏమండి, నేను ఎంత బాధపడినా, నేను ఎంత అనుభవించినా కూడా ఈరోజు ఆ అమ్మాయి రేపొద్దున వేరే ఇంటికి వెళ్ళవలసినటువంటి అమ్మాయి కొద్ది సున్నితత్వం అనేది నేర్చుకుంటే మంచిది, కొద్దిగా ఆలోచన అనేది మంచిది, ఒక మానవత్వంతో ఆలోచించడం అనేది మంచిది, కొద్దిగా సాఫ్ట్ గా ఉండాలి ఆవిడ. అది నేర్పించడానికి నేను ట్రై చేస్తుంటే కనుక రామ అంటే బూతులాగా ఈ అమ్మాయి నామే తిరగబట్టడం మొదలుపెట్టింది. రేపొద్దున ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నాకు బాధగా ఉందని చెప్పి నీ భవిష్యత్తు గురించి మాకు చెప్పిందమ్మా. ఓ అంటే ఇప్పుడు తను మంచి నేర్పిస్తే నేను నేర్చుకునే పొజిషన్ లో తప్పే లేను. ఉందమ్మా? నీకన్నా సారీ, తప్పే పెద్దది కాదు ఉందమ్మా? కదా, పెద్దదే కదా ఆవిడ. ఈ రోజు నువ్వు ఒక ఇంటి నుంచి వచ్చేసావు, ఏ కారణం చేసి వచ్చేసావు అనేటటువంటి మాట నేను మాట్లాడిన ఈ రోజు. కానీ అక్కడి నుంచి నువ్వు వచ్చావు అంటే కనుక నీ సైడ్ ఏ తప్పు లేకుండా నువ్వు ఈ రోజు ఇక్కడికి రాలేదమ్మా. రేపొద్దున ఆ తప్పు సరిదిద్దుకోవాలి అనేటటువంటిది బుద్ధి చెప్పేటటువంటి స్థానంలో ఒక తల్లి పాత్రలో నీకంటే 2 years పెద్ద ఆమె. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండడం తప్పంటారా? నువ్వు ఏలికేస్తే కాలికేస్తున్నావు తల్లి, కాలికేస్తే ఏలికేస్తున్నావు. ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి మాటలు మేమేమి బ్లైండ్ గా నమ్మేసి నీ దగ్గర రాలేదు. ఈ అమ్మాయితో నీకు ప్రాబ్లం ఏంటి? ఈ అమ్మాయి ఏమైనా నీకు ఇబ్బంది పెడుతుందా? నాకేం ప్రాబ్లం లేదు కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నానండి. తనకేం ప్రాబ్లం వచ్చిందని మీ దాకా వచ్చింది? కాదు, మీరు అంటున్నారు కదమ్మా, ఆ అమ్మాయికి ఏ ఫుల్ టైం జాబ్ లేదు, మేమే బయటకు వెళ్ళి కష్టపడుతున్నాం, ఈ అమ్మాయికి ఇంట్లో తిని పడుకుంటుందని అంటున్నావు కదా. మరి ఇంకేం కావాలండి? చాలా ప్రశాంతంగా ఉంది కదా. మీకు బాక్సుల్లోకి అన్నం కూర ఎవరు ఇస్తున్నారమ్మా? ఎలా వచ్చేస్తున్నాయి? వాటంతా అవి నడుచుకుంటూ వచ్చేస్తున్నాయా? మీ మరి బట్టలు అవి కూడా కబోర్డ్ చేయకపోతే లోకి, ఇంకేం చేస్తుందండి? నేను ఒక మాట చెప్తా వినమ్మా, కబోర్డ్ లోకి బట్టలు వాటంతట వాటికే వెళ్ళిపోతున్నాయా? గిన్నెలు వాటంతట అవే శుభ్రంగా అయిపోతున్నాయా? ఇంట్లో పని అంతా ఎవరు చేస్తున్నారు? అవును మేడం, టూత్ బ్రష్ మీద ప్రపంచంలో పేస్ట్. ఇంకెవరు చేయట్లేదా మేడం? అదేనమ్మా, నువ్వు చేసే పని నువ్వు చేస్తుంటే తను చేసే పని తను చేస్తా ఉంది కదా. అమ్మ, సబ్జెక్ట్ ఇస్ నాట్ అబౌట్ ఎంప్లాయ్మెంట్. ఎస్, ఏమండి మేడం గారు, మనం పని సబ్జెక్ట్ ఇస్ గురించి నాట్ అబౌట్ మాట్లాడట్లేదు ఎంప్లాయ్మెంట్. ఇక్కడ. ఈ అమ్మాయికి మీరు వచ్చిన తర్వాత మీ అన్నయ్య మీ వదిన ఎలా ఉన్నారు, మీరు రాకముందు మీ అన్నయ్య వదిన ఎలా ఉన్నారు అనేది మీ కళ్ళకు కనిపించట్లేదా? వాళ్ళు ఇబ్బంది వాళ్ళు పడుతున్నారా? చాలా హ్యాపీగానే ఉన్నారండి. అది మీరు హ్యాపీగా అనుకుంటే ఉన్నారు ఎట్లాగా? ఇంట్లో. దట్ ఈస్ సంథింగ్ దట్ యు ఆర్ థింకింగ్ మేడం. యు ఆర్ థింకింగ్ ఇట్ దట్ వే. ఇక్కడ మీరు బరువు అయ్యారనో, మీరు అనవసరమైనటువంటి ఇంట్లోకి వచ్చేసి సమస్యలు తెస్తున్నారు అని చెప్పి మేము వేలెత్తి చూపెట్టట్లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే కనుక
ఈడు జోడుగా అందరూ హ్యాపీగా ఉంటే కనుక ఈ కుటుంబంలో ఏమీ లేదు. అంటే కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఆలోచన చేసుకో అని అనటం తప్పమ్మా? అసలు మీకు అలాంటి ఆలోచన అవును లేదా? మేడం, అది నా డెసిషన్ కదా. వాళ్ళు బరువు అయిపోతున్నారా? మా అన్నయ్య ఏ రోజు నేను బరువు అని చెప్పలేదు. ఈవిడికి ఎందుకు బాధ వచ్చింది? దీన్ని బరువుగా ఎలా తీసుకుంటావు తల్లి? అమ్మ అసలు ఏం మాట్లాడుతుందండి ఆవిడ? నువ్వు దయచేసి పెడర్థాలు తీసుకోవద్దమ్మా. ఒకే ఒక సింపుల్ లాజిక్, ఓపెన్ మైండ్ తో ఆలోచించండి. ఈ రోజు ఆ అమ్మాయి మాకేదో కంప్లైంట్ పెట్టింది కాబట్టి మీకు బుద్ధి చెప్పడానికి మేము కాల్ చేయలేదు. మీరందరూ ఫైనల్ గా ఎలా హ్యాపీగా ఉంటారు అనేటటువంటి ఆలోచనతోనే మేము చేసాం. అమ్మ నీకు మీ వదినతో ఏమైనా ప్రాబ్లం ఉందంటే, నాకు మా వదినతో ఏ ప్రాబ్లం లేదు అని నువ్వు అన్నావు, అయినా కానీ గొడవలు అవుతున్నాయి. ఒకటి అర్థం చేసుకో అమ్మ, ఏ కారణం చేత అక్కడ వదిలేసి ఆ ఇల్లు వదిలేసి ఈ ఇంటికి వచ్చావు? అది ఎంత నీ పర్సనల్ అయినా కూడా మీ యొక్క వ్యక్తిత్వం, మీ ఆలోచన వల్ల, మీ తొందరపాటుతనం వల్ల కాదా అది డ్యామేజ్ అయింది ఆ మ్యారేజ్? నా ఒక్కదాని తప్పు ఉండదు కదండి. ఒక్కదాన్ని అనలే కదమ్మా. నేను ఇందాక ఏమన్నాను, ఆవగింజంత ఉండొచ్చు, 10% ఉండొచ్చు, 20% ఉండొచ్చు. ఆ 20% 10% సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఒక ఆడపిల్లగా నీ నెత్తి మీద ఉంది. రేపొద్దున భవిష్యత్తు వైపు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా, ఇలాగే ఉంటావు అనేది నాకు తెలియదు, కానీ ఆ క్యారెక్టర్ అనేటటువంటి మార్చుకోవాలి అనే ఉద్దేశం తల్లి లేనటువంటి ఒక తల్లి పాత్రలో ఉన్న నీ వదిని చెప్తుందమ్మా. దాన్ని ఎందుకు మీరు అవును సార్, తీసుకోలేదు? తనకు ఎలాగో పిచ్చి పట్టి మాట్లాడుతుంది. పిచ్చి పట్టి. ఏ సమస్య లేకుండా అక్కడ మీ దాకా వచ్చింది. కనీసం మీరైనా తన కౌన్సిలింగ్ ఇవ్వండి. అమ్మా, మాకు ఎవరికి కౌన్సిలింగ్ ఇవ్వాలో మాకు బాగా తెలుసు. మేము మీ ఇద్దరు సంభాషణలో విన్నటువంటి 10 minutes లో ఎవరి పాత్ర ఏంటి అనేది చాలా క్లియర్ కట్ గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ఆ అమ్మాయికి మేము ఏం చెప్పామంటే, యూ స్టార్ట్ ద కాన్వర్జేషన్, డోంట్ డిక్లేర్ దట్ వీఆర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. మీ వెనకాతలు ఉన్నామని చెప్పకుండా మాట్లాడు. వదిన అనే పలకరింపు లేదు, ఒక కన్సర్న్ లేదు. ఆ అమ్మాయి పెట్టినటువంటి ఫుడ్ ఎవరి గురించి పెట్టవు అనేటటువంటి విధంగా మాట్లాడుతున్నావు. అన్నయ్యతో నేను ఏమన్నా రికమెండ్ చేయాలా, అందుకే నువ్వు నాకు బిస్కెట్ ఇసురుతున్నావు అన్నట్టు మాట్లాడుతున్నావు. భార్యాభర్తల మధ్యలో నువ్వెవరు అసలు? ఇవి ఎగ్జాంపుల్స్ కావా? నీ వ్యక్తిత్వం ఏంటి, నీ ఆలోచన ఏంటి అనేది, నీ ఉద్దేశం ఏంటి అనేది అర్థం అవటానికి వాళ్ళిద్దరి మధ్యన నువ్వు పుల్ల పెడుతున్నావు, భార్యాభర్తల మధ్యన పుల్ల పెడుతున్నావు అని అనుకోవటానికి ఇక్కడ లేదా? ఆ 4 మాటలు చెప్పట్లేదా మాకు? నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఈరోజు మీ వదిన గురించి నువ్వు మారమని నేను అనట్లేదు, మీ అన్నయ్య గురించి మారమని అనట్లేదు. నీ భవిష్యత్తు దృశ్యం మారమనేటటువంటి ఉద్దేశంతో ఆమె ఆ అమ్మాయి ఏడుస్తూ బాధపడుతూ ఇందాక చెప్పినంత అంతా విన్న తర్వాత సుప్రియ తర్వాత నాకేమనిపించింది అంటే కనుక, ఓహో ఈ అమ్మాయి ఫైనల్గా ఆ అమ్మాయి బ్రతుకుతుంది, ఏ పీజీ హాస్టల్లోనే పెట్టండి, అప్పుడు కానీ నేను నా మొగుడు సుఖపడలేవు అనే కోరుతుందేమో మా ద్వారా అని అనుకున్నాను. కానీ అలా అనలేదు ఆ అమ్మాయి. సార్ ఇలా అయితే సర్వనాశనం అయిపోతుంది సార్, ఆ అమ్మాయి జీవితం కళ్ళెదురుకుంటే సర్వనాశనం అవుతూ ఉంటే కనుక నా మొగుడు సంతోషంగా ఉండలేడండి, అతనికి సర్వస్వం ప్రాణానికి ప్రాణం తన చెల్లే అనేటటువంటి ఉద్దేశంతో తను ఏమంటుందంటే, ఆ అమ్మాయిని మార్చండి సార్, ఆ అమ్మాయి ఉద్దేశాన్ని మార్చండి, ఆలోచనని మార్చండి అంటున్నారు. తప్ప నాన్న? సార్ నేను ఎందుకు పీజీలో ఉంటాను సార్? అది నా ఇల్లు, నాకు రైట్స్ ఉన్నాయి. మా అన్నయ్య ఇల్లు, అది నా ఇల్లు. మా అమ్మ తర్వాత నాది అది స్థానం. అక్కడ బయట నుంచి వచ్చింది ఆ అమ్మాయి. కావాలి ఆ అమ్మాయికి అంతగా కష్టంగా ఉంటే తను వెళ్ళిపోమనండి, అన్నయ్యని వదిలేసి విడాకులు ఇచ్చి వెళ్ళిపోమనండి. తనకన్నా బెటర్ గా ఇంకా వస్తుంది మంచిగా. అదే ఈ అమ్మాయి ఏమొచ్చి మీకు నేర్పించమంటుంది, మీరేమొచ్చి ఆ అమ్మాయికి నేర్పించమంటున్నారు విడాకులు ఎలా తీసుకోవాలి. నువ్వు వచ్చేసావు కదా, ఇంకా అందరినీ వెళ్ళిపోమని చెప్తావు. పెళ్ళన్నా ఒక వ్యవస్థ అన్నా, ఒక నమ్మకం, ఒక పద్ధతి. పెన్నులు ఉంటే కనుక సంతకాలు పెట్టడమే అనుకున్నావు మా జీవితం. ఒక పక్క నుంచి తాలిబొట్లు కట్టించుకోవటాలు, ఇంకోసారి సంతకాలు పెట్టుకుని విడాకులు తీసుకోవటాలా? ఇదేనా వ్యవస్థ? ఇదేనా సాంప్రదాయం? ఓపెన్నెస్ ఉండాలమ్మా మైండ్ లో. నన్ను మాట్లాడే వాళ్ళందరూ నన్ను క్రిటిసైజ్ చేయడానికే పుట్టారు, కామెంట్ చేయడానికే పుట్టారు, కంపేర్ చేయడానికే పుట్టారు. మీరు మాట్లాడితే నన్ను బూతు మాటలు మాట్లాడుతున్నారని చెప్పి ఎందుకమ్మా క్లోజ్ ఎండెడ్గా ఉంటావు? ఓపెన్గా ఉండు. మనుషులు అనేటటువంటి వాళ్ళు, పెద్దరికంలో ఉండేవాళ్ళు, నీ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు, నిన్ను ప్రేమించేటటువంటి వాళ్ళు, నీ జీవితం బాగుపడాలని మాట్లాడుతున్నారమ్మా. నీ జీవితాన్ని బాగు చేసేటటువంటి ఎవరికి హక్కు లేదా? భవిష్యత్తు గురించి భయం లేదా? గతం గురించి బాధ లేదా? నువ్వు తెలివైన దానివి అయి ఉండొచ్చు, ఒక నర్సింగ్ ప్రొఫెషన్లో ఉండుండొచ్చు, నలుగురు జీవితాలు ప్రాణాలు కాపాడేటటువంటి స్థానంలో నువ్వు ఉండొచ్చు. కానీ ఇంటర్పర్సనల్ లైఫ్, ఫ్యామిలీని నిలబెట్టుకోవటంలో నువ్వు ఓటమి పాలయ్యావు. ఈరోజు ఓటమి పాలయ్యావు. నీ కుటుంబాన్ని నిలబెట్టడం, బంధాలని పెంచుకోవటం, బాధ్యతలు నిర్వర్తించటం అనేటటువంటి అంశాలు తెలియకుండా పెరిగినటువంటి వ్యక్తి నువ్వు. ఈరోజు నేర్పించేటటువంటి కొంతమంది మనుషులు వస్తే చీ పోండ్రా మీరెవరు అని అంటున్నావు నువ్వు. మీ అన్నయ్య చెప్పడానికి బెబ్బెబ్బెబ్బెబ్బే అంటున్నాడు. బాధగా అనిపించట్లే వెనక్కి తిరిగి చూసుకుంటే? ఆ అమ్మాయి ఎంత ఓపికగా ఉందమ్మా. నేను తల్లిలాగా ఉండటానికి రెడీ అండి, నేను అక్కలాగా ఉండటానికి రెడీ అండి, ఒక మంచి స్నేహితురాలిలాగా ఉండటానికి రెడీ అండి అని చెప్పి అన్ని పాత్రలు పోషించడానికి అదృష్టవంతురాలు అమ్మ నువ్వు. మీ తల్లి తర్వాత తల్లి స్థానంలో ఆ అమ్మాయి టేకప్ చేయడానికి గెట్ లాస్ట్ నేనేంటి, ఆ అమ్మాయి జీవితం అమ్మాయిది, నా జీవితం, మా ఇద్దరు వయసు ఒకటి, నేను మా అమ్మ నాన్నకి చేయలేదు, ఈ అమ్మాయికి ఏం చేస్తానని ఒక్క మాట అంటే నీ పరిస్థితి ఏంటి ఈరోజు? 2 నిమిషాలు పడుతుంది ఆ అమ్మాయికి మీ అన్నయ్య చేత నీ వీపు పగలు కొట్టించడానికి. నిజంగా నేను చెప్తున్నాను, ఈరోజు 2 నిమిషాలు చాలు.
నా పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్ అయింది. అది నాకు తెలుసు, నేను కూడా నా చేతులారా చేసుకున్నాను. ఎక్కడ ఏది నాది తప్పు అని ఎవరు వేలెత్తి చూపిస్తారో అనే ఒక టెన్షన్, నాలో భయం అన్ని ఉండిపోయాయి. నేనే తప్పు చేశానంటే మాత్రం ఒప్పుకోను. సరే, నన్ను ఏం చేయమంటారో చెప్పండి. మీకు మీ బ్రదర్ ఎంతో, ఆవిడకి వాళ్ళ భర్త అంతా. ఒక చెల్లిగా నీకు ఎలా అయితే న్యాయం చేయాలో ఆ న్యాయం చేస్తాడు, ఒక భార్యగా ఆవిడకి న్యాయం చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్యన నువ్వు వెళ్ళటానికి ప్రయత్నం చేయొద్దు, మీ ఇద్దరు బంధం మధ్యన ఆ అమ్మాయి రావడానికి ట్రై చేయొద్దు. ఈ క్వైట్నెస్ ఉంటే కనుక అతను చాలా నైస్గా బ్యాలెన్స్ చేయగలడు ఈ ఫ్యామిలీని కానీ ఇదంతా. నిజంగా అతను కూడా శాండ్విచ్ అయిపోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరూ కూడా నా యొక్క భవిష్యత్తు, నా యొక్క వెల్ఫేరు, నా యొక్క మంచి కోరుకునే మాట్లాడేటటువంటి వాళ్ళు అని చెప్పి ప్లీజ్ 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 రిమెంబర్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎనిమీస్ ఇన్ దిస్ ఫ్యామిలీ. ఈ ఇంట్లో నీకు అన్న అనే ఒక శత్రువు, వదిన అనేటటువంటి శత్రువు నీకెవరు లేరు. నీ శ్రేయస్సు కోరుకుని, నీ మంచితనం కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఇదే నువ్వు ఒక ఇంట్లోకి వెళ్తే అక్కడ ఒక ఆడబడుచు ఉంటే, ఆ ఆడబడుచు తన బ్రష్ మీద నువ్వు టూత్పేస్ట్ పెట్టి ఉద్యోగాలు మానేసి పగలనక సాయంత్రానిక వంట వార్పులు చేసుకుంటే, నచ్చకపోతే టైం డిలే అవుతే ప్లేట్లు ఇసిరేసేటటువంటి వాతావరణం అక్కడ ఎలా ఉంటే కనుక ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆ స్థానంలో. ఎందుకంటే నువ్వు కూడా వేరే ఇంటికి వెళ్ళి నువ్వు వచ్చిందాను కాబట్టి చెప్తున్నానమ్మా. ఈ అమ్మాయి అన్నీ నమ్ముకుని అన్నీ వదులుకుని ఈ కుటుంబంలోకి వచ్చిందమ్మా. ఇప్పటి వరకు సుఖ సంతోషాలతోనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఎటొచ్చి నీ మనస్పర్ధలు, నీ అనాలోచితం, నీ తెలివి తక్కువతనం అనేటటువంటి కాస్త తీసి పక్కన పెట్టి ఓపెన్ మైండ్ సెట్తో ఇది నా కుటుంబము, వీళ్ళందరూ మంచి వాళ్ళు, నా శ్రేయస్ కోరుకునేటటువంటి వాళ్ళు అనే విధంగా ఆలోచించుకుంటే అంత సెట్ అయిపోయినట్టునమ్మా. ప్లీజ్, ఇది నేను పూర్తి స్థాయిలో నేను ఇక్కడికిక్కడగా న్యాయం చేయలేకపోయినా మీ ఆడబడుచు వినే అంత పరిస్థితి వరకు తీసుకురాగలిగాను. 4-5 మాటలు నిశ్శబ్దంతో ఆలోచించే పరిస్థితికి తీసుకొచ్చాను. ఆ అమ్మాయి ఆలోచిస్తుంది. నేను మానసికంగా నా పెళ్లిలో డ్యామేజ్ అవటం వల్ల ఒక డిఫెన్స్ మెకానిజం వాడుతూ నన్ను ఎక్కడ అందరూ చిన్న చూపు చూస్తారనే ఉద్దేశంతో పైకి లేచేటటువంటి ప్రయత్నంలో అనవసరంగా పరిగెడుతున్నాను నేను. నా మాట అంది కాబట్టి దయచేసి మీ ముగ్గురు కలిపి, మీ వారు, మీ ఆడబడుచు, మీ ముగ్గురు కలిపి నా దగ్గరికి ఒక్కసారి రండి. మనం ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుంటే పెద్ద విశేషాలు అంశాలు ఏమీ లేవమ్మా. ఇక్కడ కేవలం మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కమ్యూనికేషన్ డిఫికల్టీస్ అంతే. మీరు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ఆమె మారుతుందని నాకు 100% నమ్మకం ఉంది సార్. నేను లక్ష్మీదేవి లాగా అనుకుంటాను సార్. థ్యాంక్ యూ అమ్మా. స్రవంతి, సార్ ఒకసారి రండి అమ్మా. కలుస్తాం మిమ్మల్ని. ఎక్కడ మీరు? హైదరాబాద్ లో ఏ హాస్పిటల్? ఒకసారి మనం మ్యూట్ చేద్దాం, కానీ నాకు చెప్పండి ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు మీరు? సార్ వచ్చి కలవండి. నేను ఒకసారి వచ్చి కలిస్తే కనుక దాన్ని బట్టి విల్ పేవ్ ద పాత్వే. ఓకే, డోంట్ వరీ. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఆ పిల్లేదో ఆలోచనలో పడింది, జస్ట్ ఒక స్టెప్ డౌన్ అయింది. బట్ మీ దగ్గరకు వచ్చి కూర్చుంటే కౌన్సిలింగ్ లో మాట్లాడితే ఇంకాస్త ఆలోచన రావచ్చు. తప్పకుండా మేడం. రైట్ కళ్యాణ్ గారు, మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.